శ్రీమహాసరస్వత్యై నమః, శ్రీమహాగణాధిపతయే నమః, శ్రీగ్రామదేవతాయై నమః. ఈరోజు చైత్ర బహుళ అమావాస్య. మన కలవాయమ్మ దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో దేవీ మూలమంత్ర హోమాదులు 5 సంవత్సరముల నుండి నిర్విఘ్నంగా సాగుతున్నాయి. అది గ్రామ భక్తులందరికీ విదితమే. ఈరోజు అమావాస్య, ప్రత్యేకంగా ఆదివారం. అమావాస్య అంటేనే సాధారణంగా పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి రోజు. మనం ఎప్పుడైనా అంటే ఉగాది రోజు పెట్టుకుంటారు, కొంతమంది సంక్రాంతి రోజు పెట్టుకుంటారు, కొంతమంది మహాలయ అమావాస్య రోజు పెట్టుకుంటారు. ఇటువంటి రోజుల్లో మనకు పెట్టుకోవడం కుదరనప్పుడు ఏ అమావాస్య అయినా కానీ పితృదేవతలకు వాళ్ళకు సమర్పించాల్సినటువంటి ద్రవ్యాలు సమర్పిస్తే అది పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని. పితృదేవతలు ఎప్పుడైతే సంతృప్తి చెందుతారో మనం చేసేటువంటి పూజాధికాలన్నిటికీ ఫలితాలు చక్కగా వస్తాయనేది శాస్త్రం చెప్తుంది. అందుకోసం ఏంటంటే అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు అమావాస్య వస్తే అప్పుడు పితృదేవతలను ఆరాధించాలని. అలాగే పితృదేవతలతో పాటు ఈ రోజున ఆదివారం అమావాస్య మరియు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరానికి ప్రథమ అమావాస్య, ఈ సంవత్సరానికి తొలి అమావాస్య. కాబట్టి దుర్గాదేవిని పూజించడం పక్కన పెడితే ముందుగా మహాసరస్వతిని ఆరాధన చేయాలి. దుర్గాదేవిని ఎందుకు చేయాలి అంటే మనకు కలువాయ గ్రామ ప్రజలందరికీ ప్రస్తుతం మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క పురాతనమైనటువంటి యొక్క కలవాయమ్మ దేవస్థానం కొద్ది రోజుల్లో మరలా పునర్నిర్మాణం చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అది ఈ మాసంలోనే ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. అందుకోసం ఒకవేళ ఈ మాసంలో కనుక ప్రారంభమైతే ఇంకొక 2 సంవత్సరాల వరకు ఈ దేవాలయం నిర్మాణంలో ఉంటుంది. అటువంటప్పుడు ఈ యొక్క దేవీ హోమాదులు చేయడం అనేది కొంచెం కష్టతరం అవుతుంది. కాబట్టి ఈ విభాగానికి ఇది చివరి హోమం అయి ఉండొచ్చేమో అనేటువంటి ఉద్దేశంతో మనకి యొక్క స్థలదేవత దుర్గాదేవి. కాబట్టి ఈరోజు దుర్గాదేవిని మరియు ఆదివారం అమావాస్య, చైత్ర అమావాస్యకు సరస్వతీదేవికి ఇష్టపూర్వకం కాబట్టి సరస్వతీదేవి తర్వాత దుర్గాదేవి ఈ ఇరువురు దేవతల యొక్క మూలమంత్రాలతో ఈరోజు హోమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క హోమంలో పాల్గొని అందరూ ఆ దేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ స్వస్తి.